గోల్కొండ ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది? వజ్రాలు, ఆకాశాన్ని తాకే కోటగోడలు, ఆ వైభవం అన్నీ గుర్తొస్తాయి కదా. కాని ఆ అద్భుతాలన్నింటి వెనుక అసలు ఆ సామ్రాజ్యాన్ని ఒక గడియారంలా టిక్ టిక్ మని అంత పర్ఫెక్ట్గా నడిపించిన ఒక సూపర్ సిస్టమ్ ఉంది. దాని గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సుల్తానులు అంత పక్కాగా ఎలా నడిపించారు? అదే ఇక్కడ అసలైన ప్రశ్న. చూడండి, ఏ రాజ్యం గొప్పదనం అయినా సరే కేవలం కట్టడాలు చూస్తే తెలీదు. దాని వెనకున్న పరిపాలన ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే సిస్టమ్ సరిగ్గా ఉంటేనే కదా ప్రజలు హాయిగా ఉండేది. పదండి, ఈరోజు మనం ఆ అడ్మినిస్ట్రేటివ్ సీక్రెట్స్లోకి ఓ లుక్కేద్దాం. సరే, మరి ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరి కుతుబ్ షాహీల ఈ అద్భుతమైన పరిపాలన అనే భవనానికి ఫౌండేషన్ ఏంటి? ఈ ఐడియా అసలు వాళ్లకి ఎక్కడ్నుంచొచ్చింది? అంటే కుతుబ్ షాహీల పరిపాలన అనేది ఏదో వాళ్ళు కొత్తగా కనిపెట్టింది కాదు. ఆల్రెడీ సక్సెస్ అయిన ఒక మోడల్ని ఫాలో అయ్యారు. అప్పట్లో ఇరాన్ను పాలిస్తున్న సఫావిద్ వంశం వాళ్ల అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్. సో ఆ సిస్టమ్నే ఇక్కడి మన గోల్కొండ పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకుని ఇంప్రూవ్మెంట్ చేశారన్నమాట. అందుకే వాళ్ల పాలనకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వచ్చింది. అయితే ఒక డౌట్ రావచ్చు, మనకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని. ఇవి గాలివార్తలు కాదు, పక్కా ఆధారాలున్నాయి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ వివరాలన్నీ ప్రధానంగా ఈ 2 పుస్తకాల నుంచే వచ్చాయి. నిజం చెప్పాలంటే ఈ పుస్తకాలు లేకపోతే గోల్కొండ పరిపాలన గురించి ఇంత డీటెయిల్డ్గా మనకు తెలిసే అవకాశమే లేదు. ఇదిగో చూడండి, ఇదే వాళ్ల అడ్మినిస్ట్రేటివ్ పిరమిడ్. మన ఇప్పటి సిస్టమ్ లాగే ఉంది కదా. మొత్తం రాజ్యాన్ని తరఫులు అంటే మన స్టేట్స్ లాంటివిగా డివైడ్ చేశారు. వాటి కింద సర్కారులు అంటే జిల్లాలు, ఆ జిల్లాల కింద పరగణాలు అంటే మన మండలాలు అనుకోవచ్చు. ఇక అందరికంటే కింద బేస్మెంట్లో గ్రామాలు. ఇలా పవర్ని టాప్ నుంచి బాటం వరకు డివైడ్ చేయడం వల్లే వాళ్ల సిస్టమ్ అంతా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఓకే, ఇప్పుడు ఆ పిరమిడ్ టాప్కి వెళ్దాం. పైనెవరుంటారు? సుల్తాన్. కరెక్టే, కానీ ఎంత పెద్ద సుల్తాన్ అయినా సరే ఒక్కడే మొత్తం రాజ్యాన్ని నడపలేడు కదా. ఆయనకు హెల్ప్ చేయడానికి, సలహాలివ్వడానికి ఒక కోర్ టీం ఉంటుంది. ఆ అడ్వైజరీ కౌన్సిల్నే మజ్లీసే దీవాందరి అని పిలిచేవాళ్లు. మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉండేదో చూసేద్దాం. సుల్తాన్ తర్వాత పవర్లో నంబర్ 2 ఎవరంటే పేష్వా. ఈయననే వకీల్ అని కూడా అనేవాళ్లు. సింపుల్గా చెప్పాలంటే మన ఇప్పటి ప్రైమ్ మినిస్టర్ లాంటి పోస్ట్ అనమాట. అయితే అబుల్ హసన్ తానీషా టైంకొచ్చేసరికి ఈ పోస్టు పేరు దివాన్గా మారింది. మనందరికీ బాగా తెలిసిన మాదన్నగారే గోల్కొండ రాజ్యానికి చివరి దివాన్గా పనిచేశారు. ఏ రాజ్యానికైనా డబ్బు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఖజానా అనేదే ఒక రాజ్యానికి గుండెకాయ లాంటిది. మరి ఆ ఖజానాని, ఫినాన్షియల్ వ్యవహారాలన్నిటినీ చూసుకునే ఆఫీసరే మీర్ జుమ్లా, అంటే మన ఇప్పటి ఫినాన్స్ మినిస్టర్. అందుకే పేష్వా తర్వాత అంత పవర్ఫుల్ ఆఫీసర్ ఈయనే. ఇక ఇంకో కీరోల్ కొత్వాల్, అంటే సింపుల్గా పోలీస్ చీఫ్. నగరంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఈయన డ్యూటీ. వాళ్ల వర్క్ ఎంత ఎఫెక్టివ్గా ఉండేదంటే ఆ టైంలో వచ్చిన ఫ్రెంచ్ ట్రావెలర్స్ కూడా వాళ్లను తెగమెచ్చుకున్నారట. మరి రాజ్యానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? భూమి శిస్తు, ల్యాండ్ ట్యాక్స్. ఈ వసూళ్లన్నింటినీ సూపర్వైజ్ చేసే ఆఫీసరే సర్కేల్. అంటే రాజ్యం యొక్క ఎకనామిక్ బేస్ మొత్తం ఈయన కంట్రోల్లోనే ఉండేదన్నమాట. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనం కిందకి అంటే గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్దాం. అసలు మొత్తం అడ్మినిస్ట్రేషన్కి ఫౌండేషన్ అయిన గ్రామ స్థాయిలో సిస్టమ్ ఎలా ఉండేది? ఇంత పెద్ద ఎంపైర్ ఫీల్డ్ లెవెల్లో ఎలా సక్సెస్ అయింది? ఒక్కసారి నంబర్స్ చూడండి. అబుల్ హసన్ తానీషా టైంలో రాజ్యాన్ని 6 తరఫులు, 37 సర్కారులు, ఏకంగా 517 పరగణాలుగా డివైడ్ చేశారు. అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎంత డీటెయిల్డ్గా, ఎంత డెప్త్గా ఉందో మనకు అర్థమవుతోంది. ఆ 37 సర్కారులలో అంటే జిల్లాలలో ఒకటి మాత్రం చాలా స్పెషల్. ఖజానాకు ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టడంలో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. అదే కోవిల్కొండ సర్కార్. అసలు కుతుబ్ షాహీల అడ్మినిస్ట్రేషన్ సక్సెస్కి అసలైన సీక్రెట్ ఇదే. అదే అయ్యగార్ల వ్యవస్థ. ఈ సిస్టమ్ ప్రతి ఊర్ని ఒక మినీ రిపబ్లిక్లా మార్చేసింది. ప్రతి గ్రామంలో 12 మంది ఆఫీసర్లు వంశపారంపర్యంగా ఉండేవాళ్లు. ఊరికి సంబంధించిన అన్ని వ్యవహారాలు వాళ్లే చూసుకునేవాళ్లనమాట. ఈ అయ్యగార్ల సిస్టంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టులు చూద్దాం. ముకద్దం అంటే మన ఇప్పటి సర్పంచ్ లాంటి పోస్ట్.
కులకర్ణి లేదా కరణం అంటే విలేజ్ అకౌంటెంట్, ప్రతి పైసా లెక్క రాసేవాళ్లు. కానీ ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మార్కెట్లో కాయిన్స్ క్వాలిటీని చెక్ చేయడానికి పోండిదారు అనే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉండేవాడట. ఆలోచించండి, ఎంత డీటెయిల్డ్ సిస్టమో కదా. సరే, డిఫెన్స్, జస్టిస్ ఈ రెండూ ఏ రాజ్యానికైనా 2 పిల్లర్స్ లాంటివి. ఇవి లేకపోతే ఏ రాజ్యమైనా కూలిపోతుంది. మరి కుతుబ్ షాహీల రాజ్యంలో ఈ 2 సిస్టమ్స్ ఎలా ఉండేవి? వాళ్ళ ఆర్మీ ఎలా ఉండేది? ప్రజలకు న్యాయం ఎలా జరిగేది? ఇప్పుడు చూద్దాం. వాళ్ళ ఆర్మీలో 2 రకాలుండేవి. ఒకటి సిద్ధ సైన్యం. ఇది డైరెక్ట్గా సుల్తాన్ కంట్రోల్లో ఉండే సెంట్రల్ ఆర్మీ లాంటిది. వీళ్లకి శాలరీలు ట్రెజరీ నుంచే వెళ్తాయి. ఇక రెండోది జాగీర్దార్ సైన్యం, అంటే లోకల్ లార్డ్స్, ల్యాండ్ లార్డ్స్ మెయింటైన్ చేసే ఆర్మీ అన్నమాట. ఈ మొత్తం మిలిటరీ డిపార్ట్మెంట్కి హెడ్ని ఐన్ ఉల్ ముల్క్ అనేవాళ్లు. వాళ్ల మిలిటరీ పవర్ ఎంత పెద్దదో చెప్పడానికి ఒక్క నంబర్ చాలు. అప్పట్లో గోల్డ్ కాయిన్స్ని హోన్ అని పిలిచేవాళ్లు. మరి అబుల్ హసన్ తానీషా టైంలో కేవలం సైనికుల శాలరీలకే సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టేవారో తెలుసా? 8,84,777 హోన్లు. ఇది ఎంత పెద్ద మొత్తమో ఊహించుకోండి. ఈ నంబర్ కూడా మనం ఊహించి చెప్తున్నది కాదు. ఆ టైంలో గోల్కొండను విజిట్ చేసిన ఫ్రెంచ్ ట్రావెలర్ తెవనాట్ స్వయంగా రాసుకున్నాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ల మిలిటరీ పవర్ ఎంత పెద్దదో, ఎంత కాస్ట్లీనో. ఇక జస్టిస్ విషయానికి వస్తే సుల్తానే సుప్రీం జడ్జ్. అంతేకాదు, న్యాయం కోసం దాద్మహల్, అమ్మన్ మొహల్ లాంటి స్పెషల్ కోర్ట్స్ కూడా కట్టించారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఫ్రాన్స్కి చెందిన ఇంకో ట్రావెలర్ టోవర్నియర్ ఏం చెప్పాడంటే, సుల్తాన్ స్వయంగా వారానికొకసారి పబ్లిక్లోకి వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ని వినేవాడట. అంటే కింగ్ ప్రజలకు ఎంత యాక్సెసిబుల్గా ఉండేవాడో చూడండి. సరే, ఇప్పుడుదాకా మనం చూసిందంతా ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. సెంట్రల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు, ఆర్మీ నుంచి జస్టిస్ వరకు ఈ మొత్తం సిస్టమ్ ఎలా పనిచేసినో చూశాం కదా. ఈ టేబుల్ చూస్తే మొత్తం పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్గా పేష్వా, ఫైనాన్స్ మినిస్టర్గా మీర్ జుమ్లా, ప్రావిన్స్ గవర్నర్గా తరఫ్దార్, విలేజ్ హెడ్గా ముకద్దం, ఇలా ప్రతి ఒక్కరి రోల్ ఎంత క్లియర్గా డిఫైన్ చేయబడిందో చూడండి. ఇదొక పర్ఫెక్ట్ సమ్మరీ లాంటిది. అయితే ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. మనం చూసిందాన్ని బట్టి కుతుబ్ షాహీలది ఒక పర్ఫెక్ట్ సిస్టంలాగా అనిపిస్తోంది. పేపర్ పైనే కాదు, ప్రాక్టికల్గా కూడా చాలా బాగా పనిచేసింది. మరి ఇంత స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉన్నప్పటికీ అది గోల్కొండ సుల్తానేట్ను పతనం నుంచి ఎందుకు కాపాడలేకపోయింది? రాజ్యం ఎందుకు కూలిపోయింది? అసలు సిస్టంలోనే ఏదైనా లోపముందా, లేక బయటి శక్తులు అంతకంటే పవర్ఫుల్గా ఉన్నాయా? ఆలోచించాల్సిన విషయమే కదా.